ప్రపంచంలో పోస్ట్ మ్యాన్ మానవులకు కాకుండా దేవునికి నేరుగా లేఖలు అందించే ఒకే ఒక చిరునామా ఉంది. ఈ ప్రదేశం రణతంబోర్ కోట. ఇక్కడ ప్రతిరోజు వేలాది వివాహ పత్రికలు వస్తాయి. కానీ ఈ సంప్రదాయం ఎలా ప్రారంభమైంది? గత ద్వాపర యుగంలో ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణుడు రుక్మిణితో వివాహం పూర్తయినప్పుడు సన్నాహాల కోసం తొందరపడి వారు మొదట పూజ్యమైన దేవత అయిన గణేశుడిని ఆహ్వానించడం మర్చిపోయారు. వివాహ ఊరేగింపు ప్రారంభమైంది. కానీ అకస్మాత్తుగా శ్రీకృష్ణుని రథం భూమిలోకి దిగబడిపోయింది. గుర్రాలు బలంగా లాగడానికి ప్రయత్నించాయి, కానీ రథం కదలలేదు. అప్పుడు దేవతలు, ప్రభు, మీరు గణేశుడిని ఆహ్వానించకపోవడమే దీనికి కారణం అని సంజ్ఞ చేశారు. శ్రీకృష్ణుడు వెంటనే గణేశుడికి క్షమాపణలు చెప్పి మొదటి ఆహ్వానాన్ని అతనికి అందించాడు. ఆ క్షణం నుండి ఒక్క నియమం మొదలైంది. మొదటి వివాహ ఆహ్వానం గణేశుడికి వెళ్తుంది. కానీ కలియుగంలో శ్రీ గణేశుడిని ఎక్కడి నుండి ఆహ్వానించాలి? సమాధానం 13వ శతాబ్దపు రణతంబోర్ యుద్ధంలో ఉంది. ఆ సమయంలో రణతంబోర్ను హిందూ రాజు హమీర్ దేవ్ చౌహాన్ పాలించేవాడు. ఇంతలో దండయాత్రకు వచ్చిన అల్లావుద్దీన్ ఖిల్జీ రణతంబోర్ కోటపై దాడి చేశాడు. ఖిల్జీ భారీ సైన్యం నెలల తరబడి కోటను ముట్టడించింది. ఆహారం మరియు నీరు దాదాపుగా అయిపోయాయి. కోట పతనం ఖాయమని మరియు మరణం ఆసన్నమైందని రాజు హమీర్ దేవ్ గ్రహించడం ప్రారంభించాడు. అలసిపోయి విసిగిపోయి పూర్తిగా నిరాశ చెందిన రాజు తన అభిమాన దేవత అయిన గణేశుడిని ప్రార్థించాడు. ఆ రోజు రాత్రి కలలో గణేశుడు కనిపించి, హమీర్, భయపడకు, నేనున్నాను అని అన్నాడు. మరుసటి రోజు ఉదయం కోటలో ఒక అద్భుతం జరిగింది. రాతి గోడపై త్రినేత్ర గణేశుడి స్వయం ప్రతిపత్తి కలిగిన విగ్రహం కనిపించింది మరియు గిట్టెంగులు అద్భుతంగా ధాన్యంతో నిండిపోయాయి. ఈ దైవిక ఆశీర్వాదంతో రాజు హమీర్ దేవ్ యుద్ధం కాటుపోట్లను తిప్పికొట్టి అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాన్ని ఓడించాడు. అప్పటి నుండి రణతంబోర్కి చెందిన త్రినేత్ర గణేశుడు ప్రతి సంక్షోభంలో తక్షణ ఉపశమనం ఇస్తాడని ప్రజలు విశ్వసించడం ప్రారంభించారు. అప్పటి నుండి మొదట వివాహ కార్డును రణతంబోర్కి చెందిన త్రినేత్ర గణేశుడికి పంపడం ఒక సంప్రదాయం. నేటికి గణేశుడు తన కుటుంబంతో ఇక్కడ కూర్చొని ఉన్నాడు మరియు ప్రతిరోజు పోస్ట్ మ్యాన్ అతని కోసం వేలాది ఆహ్వానాలు తెస్తాడు. కాబట్టి కామెంట్స్లలో జై శ్రీ గణేష్ అని రాయగలరు.